డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇంగ్లీష్ ఫర్ ఆల్. ఈరోజుటి సెషన్కి మీ అందరికీ స్వాగతం. మీరు ఎక్కడికి వెళ్తున్నారు అని అడగాల్సి వచ్చినప్పుడు ఇంగ్లీష్లో మనం వేర్ ఆర్ యూ గోయింగ్ అని అడుగుతాం. మీరు ఎక్కడికి వెళ్తున్నారు, దీన్ని ఇంగ్లీష్లో వేర్ ఆర్ యూ గోయింగ్ అంటాం. అంటే ఇందులో మనం తెలుసుకోవాల్సిన ముఖ్య పదాలు వేర్ అంటే ఎక్కడ, గోయింగ్ అంటే వెళ్తూ ఉండడం, కంటిన్యూషన్ అన్నమాట, వెళ్తూ ఉండడం. ఓకే, సో వేర్ ఆర్ యూ గోయింగ్, ఇదే ప్రశ్నని మనం రకరకాలుగా ఎలా అడగాలి అనేది చూద్దాం. Where are you going? Where are you going? వేర్ ఆర్ యూ గోయింగ్ అంటే మీరు ఎక్కడికి వెళ్తున్నారు అని అడగడం. Where are they going? Where are they going? వేర్ ఆర్ దే గోయింగ్ అంటే వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు అని అర్థం. Where is he going? Where is he going? వేర్ ఈజ్ హీ గోయింగ్ అంటే అతను ఎక్కడికి వెళ్తున్నాడు అని అర్థం. Where is she going? Where is she going? వేర్ ఈజ్ షీ గోయింగ్ అంటే ఆమె ఎక్కడికి వెళ్తున్నది అని అర్థం. Where is it going? Where is it going? వేర్ ఈజ్ ఇట్ గోయింగ్ అంటే అది ఎక్కడికి వెళ్తున్నది అని అర్థం. సో చూసారు కదా, ఇక్కడ వేర్ ఆర్ అని ఒకసారి, వేర్ ఈజ్ అని ఒకసారి వాడడం జరిగింది. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లు ఆర్ అనేది యు, దే, వి అనే వాటితో వస్తుంది. అంటే వేర్ ఆర్ యూ గోయింగ్, వేర్ ఆర్ దే గోయింగ్, వేర్ ఆర్ వి గోయింగ్, ఇలా అన్నమాట. అదే రకంగా ఈజ్ అనేది హీ, షీ, ఇట్ వీటితో కలిసి వస్తుంది. వేర్ ఈజ్ హీ గోయింగ్, వేర్ ఈజ్ షీ గోయింగ్, వేర్ ఈజ్ ఇట్ గోయింగ్. సో ఈ యొక్క లాజిక్ని మీరు తెలుసుకుంటే సులభంగా ఇంగ్లీష్లో ప్రశ్నలు అడగవచ్చు. మీరు ఎప్పుడు వస్తారు అనేటువంటి ఈ ప్రశ్నని ఇంగ్లీష్లో వెన్ విల్ యూ కమ్ అని అడుగుతాం. వెన్ విల్ యూ కమ్, ఇందులో ముఖ్య పదాలు వెన్ అంటే ఎప్పుడు, కమ్ అంటే రావడం, విల్ అనేది భవిష్యత్తుని సూచించేటువంటి ఒక సహాయక క్రియ. అంటే భవిష్యత్తులో చేస్తాము, చేయబోతాము, ఇలా భవిష్యత్తు వాక్యాలను తెలపడానికి ఉపయోగించేటువంటి సహాయక క్రియని విల్తో సూచిస్తాం. వెన్ విల్ యూ కమ్, మీరు ఎప్పుడు వస్తారు లేదా నీవు ఎప్పుడు వస్తావు అని అడగడం అన్నమాట. ఇప్పుడు ఈ ప్రశ్నని మనం వివిధ సందర్భాల్లో వివిధ రకాలుగా ఎలా అడగాలో చూద్దాం. When will you come? When will you come? వెన్ విల్ యూ కమ్ అంటే మీరు ఎప్పుడు వస్తారు అని అర్థం. When will they come? When will they come? వెన్ విల్ దే కమ్ అంటే వాళ్ళు ఎప్పుడు వస్తారు అని అర్థం. When will he come? When will he come? వెన్ విల్ హీ కమ్ అంటే అతను ఎప్పుడు వస్తాడు అని అర్థం. When will she come? When will she come? వెన్ విల్ షీ కమ్ అంటే ఆమె ఎప్పుడు వస్తుంది అని అర్థం. When will it come? When will it come? వెన్ విల్ ఇట్ కమ్ అంటే అది ఎప్పుడు వస్తుంది అని అర్థం. ఇక్కడ విల్ అనేది చేయబోతున్నాము, చేయబోతారు, చేస్తారు అని ఈ రకంగా తెలిపేటువంటి భవిష్య కాలాన్ని సూచించే ఒక సహాయక క్రియ. ఇక మరో ప్రశ్న, మీరు ఎందుకు ఆలస్యంగా వచ్చారు? ఇది ఆంగ్లంలో వై ఆర్ యూ లేట్ అని అడగడం జరుగుతుంది. వై ఆర్ యూ లేట్, వై ఆర్ యూ లేట్ అంటే మీరు ఎందుకు ఆలస్యంగా వచ్చారు. ఇందులో ఉన్న ముఖ్య పదాలు వై అంటే ఎందుకు, లేట్ అంటే ఆలస్యం. ఇప్పుడు ఈ ప్రశ్నను వివిధ సందర్భాల్లో వివిధ రకాలుగా ఎలా అడగాలో చూద్దాం. Why are you late? Why are you late? వై ఆర్ యూ లేట్ అంటే మీరు ఎందుకు ఆలస్యంగా వచ్చారు అని అర్థం. Why are they late? Why are they late? వై ఆర్ దే లేట్ అంటే వాళ్ళు ఎందుకు ఆలస్యంగా వచ్చారు అని అర్థం. Why is he late? Why is he late?
వై ఈజ్ హీ లేట్ అంటే అతను ఎందుకు ఆలస్యంగా వచ్చాడు అని అర్థం. Why is she late? Why is she late? వై ఈజ్ షీ లేట్ అంటే ఆమె ఎందుకు ఆలస్యంగా వచ్చింది అని అర్థం. Why is it late? Why is it late? వై ఈజ్ ఇట్ లేట్ అంటే అది ఎందుకు ఆలస్యంగా వచ్చింది అని అర్థం. ఇక్కడ ఇంతకు ముందు మనం చెప్పుకున్నట్లు యు మరియు దే ఈ రెండింటికి కూడా ఆర్ అనే సహాయక క్రియను మనం వాడడం జరుగుతుంది. వై ఆర్ యు లేట్, వై ఆర్ దే లేట్, వై ఆర్ వి లేట్, ఇలా అన్నమాట. ఇక హీ షీ ఇట్ లతో పాటు మనం ఈజ్ని వాడతాం. వై ఈజ్ హీ లేట్, వై ఈజ్ షీ లేట్, వై ఈజ్ ఇట్ లేట్. సో ఈ లాజిక్ని గుర్తుంచుకుంటే మనం సులభంగా ప్రశ్నలు అడగవచ్చు. మరికొన్ని సరికొత్త అంశాలతో మరో వీడియోలో కలుద్దాం.